హాయ్ అండి. జిగ్‌జాగ్ మిషన్‌తో ఇలా థ్రెడ్ లైన్స్ ఎలా కుట్టాలనేది చూద్దాము. ఒక 2 దారపురీలు తీసుకోవాలి. దీనికి ఒక 3 బాపిన్లకి మనం దారం ఎక్కించుకొని ఉంచుకుందాము. నేనైతే ముందుగానే ఎక్కించి ఉంచానండి. ఇప్పుడు ఈ 3 బాపిన్ల దారాన్ని కలిపి ఒక్క బాపిన్‌కైతే ఎక్కిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 3 బాపిన్ల దారాన్ని కలిపి ఒక బాపిన్‌కైతే చుట్టుకుంటున్నానండి ఇప్పుడు. ఇలా నెమ్మదిగా చుడితే ఎక్కడ చిక్కులు అనేది పడకుండా మధ్యలో తెగిపోకుండా చాలా నీట్‌గా అయితే వస్తుందండి. ఇలా 3 బాపిన్లది కలిపి ఒక బాపిన్‌కైతే ఎక్కిస్తున్నాను. ఇప్పుడైతే నేను క్లాత్ వచ్చేసి ఇందులో స్క్వేర్ మోడల్లో అయితే నన్ను థ్రెడ్ వర్క్ చేయమని ఇచ్చారండి. చూడండి నేను చూపిస్తున్నట్టుగా. అదే మనం పట్టు క్లాత్ అయితే ముందుగా మార్కింగ్ వేసుకొని ఉంచుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. నాకు ఆల్రెడీ క్లాత్ మీద లైన్స్ ఉన్నాయి కాబట్టి దాని మెజర్మెంట్లో నేనైతే కుడుతున్నాను. క్లాత్ అయితే మనం రివర్స్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే బాపిన్లోకి ఎక్కించిన 3 పోగుల దారం పైకి రావాలంటే క్లాత్ని రివర్స్ పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం దగ్గరికి అయితే చూపిస్తున్నాను. లైన్ అయితే చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. జిగ్‌జాగ్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది కదండి. చూడండి క్లాత్ తిరగవేసి చూపిస్తున్నాను. ఇలా క్లాత్ అంతా స్క్వేర్ మోడల్లో నేను లైన్స్ అయితే కుట్టుకుని వస్తున్నానండి. చాలా తక్కువ బడ్జెట్లో మనకి చాలా నీట్‌గా వస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి నాకు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో మధ్యలో ఎక్కడైనా స్టోన్స్ అది డెకరేషన్ చేసుకుంటే మగ్గం వర్క్ ఎక్కడ ధీటుగా లేకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. కొంచెం టైం పట్టినా ఓర్పుగా చేస్తే